తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె ఈ రోజుకు 8వ రోజుకు చేరుకుంది। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కనీస వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటన చేశారు। ఆ కనీస వేతనాలు 1,11,00,000 మందికి వర్తింపజేస్తాయని చెప్పిండు మంత్రి గారు। ఆ 1,11,00,000తో పాటు ఆ వేతనాలు VOAలకు కూడా చెల్లించాలని ప్రధానంగా కోరుతున్నాం। లేకుంటే గౌరవ వేతనంతో వీళ్ళందరినీ కూడా శ్రమదోపిడికి గురి చేసింది రాష్ట్ర ప్రభుత్వం। వీళ్ళేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు, లేకుంటే లక్షలలో కోట్లలో అంటారు। కనీస వేతనం అంటే డాక్టర్ అక్రాయిలు ఫార్ములా ప్రకారం కానివ్వండి, గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమైన 1948 కనీస వేతన చట్టం ప్రకారమైన ఒక కార్మికుడు బతకాలంటే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా 25,000 రూపాయలు కావాలి। ఈ కనీస వేతనం వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం। అలాగే వీళ్ళకు సెల్ఫ్ ఉద్యోగులకు గుర్తించాలి। అర్హులైన VOAలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా CCలుగా ప్రమోట్ చేయాలి। వీళ్ళకు HRC పాలసీ, అలాగే వీళ్ళకు అంటే 58 జీవోని సవరించాలి। దానివల్ల వీళ్ళకి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి। అలాగే ట్యాబ్ సౌకర్యం కల్పించాలి। ఒకవేళ విధి నిర్వహణలో ఎవరైనా VOAలు గిట్ట మరణిస్తే 6 నెలల్లోపు వీళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। ఏది ఏమైనా కూడా రేపు ఈ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు। ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బహిరంగ సభలోనే VOAల సమస్యలను కూడా పరిశీలన చేస్తామని హామీ ఇస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం। ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేయకుండా గిట్ట ఆ తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం।